మంగళగిరిలో చలివేంద్రంను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి కొత్త బస్టాండ్ సెంటర్లో నవలూరు ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ సీనియర్ నాయకులు రుద్రు శ్రీనివాసరావు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం తోట, రుద్రు మాట్లాడారు. ప్రారంభం రోజున చల్లటి బటర్ మిల్క్ పంపిణీ చేశారన్నారు. నవలూరు ఆటో స్టాండ్ యూనియన్ మాదిరిగా మరిన్ని యూనియన్లు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రుద్రు సాంబయ్య, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, టీడీపీ నాయకులు మర్రి యేసుబాబు, కొల్లి వెంకట్రావు, గోసాల రాఘవ, బైరబోయిన శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు బాలాజీ నాయక్, గోపి, రుద్రు, వెంకట్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైన రోజు. అలానే మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో ఆటో స్టాండు ఈ స్టాండు ఎప్పటి నుంచో ప్రేక్షకులకు దాహం తీరుతుంగా 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ దాహం తీర్చే కార్యక్రమం పెట్టుకున్నారు మన సోదరులు. అలానే ఈ స్టాండ్లో మన నవలూరు గ్రామం ఆటో వర్కర్స్ యూనియను వీళ్ళంతా కలిసి చిన్నలు పెద్దలు నోటి దాహనం తీర్చడం కోసం అందరూ కృషి చేశారు. దాని సందర్భంగా మన మిత్రుడు మా అన్న సివిల్ సప్లై డైరెక్టర్ గారు, అలానే ట్రస్ట్ బోర్డు నెంబరు రుద్రు త్రిశూల గారు, అలానే మన బైరబోయిన శ్రీనివాసరావు గారు, ఆటో యూనియన్ ప్రెసిడెంటు సాంబశివరావు గారు, నవలూరు గ్రామ యూత్ కొల్లి వెంకటరామయ్య గారు, అలానే యేసుబాబు గారు, తాడిబేని వెంకటేశ్వర గారు, దేశబేని గారు, వీళ్ళందరూ సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో శైలేంద్రాన్ని ఎంతో విజయం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మరి మంగళగిరి టౌన్లో కొత్త బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి నవలూరు ఆటో స్టాండ్ వారు గత 25 సంవత్సరాల నుంచి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముందుగా మరి ఈ ఆటో డ్రైవర్లందరికీ అలాగే యూనియన్ లీడర్ అయినటువంటి రుద్రు సాంబశివరావు గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఈ ఎండాకాలంలో ఎంతోమంది దాహం తీర్చక నోరెండిపోయి ఎంతోమంది పాదచారులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ హెల్ప్ చేయాలి, ఏదైనా కానీ ఒక సేవ చేయాలనే ఆలోచనతో ఆటో యూనియన్ వారికి కానీ ఆటో డ్రైవర్లు కానీ ఈ నవలూరు ఆటో స్టాండు యూనియన్ గత 25 సంవత్సరాల నుంచి మరి స్టార్ట్ చేయడం జరిగింది. మరి వీరు ఇలాగే ఇదే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, ఇలాంటి నవలూరు ఆటో యూనియన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి మరి దీనికి రోజు వాటర్ సప్లై చేసినటువంటి రుద్రు సాంబశివరావు గారు, అలాగే ఆటో యూనియన్ రుద్రు సాంబశివరావు గారు, మరి ఈరోజు మజ్జిగకి పెరుగు దానం చేసినటువంటి రుద్రు శ్రీనివాసరావు గారికి మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మంగళగిరి పట్టణంలోనే కొత్త బస్టాండ్ సెంటర్ పక్కన నవలూరు గ్రామానికి మరి వచ్చిపోయే బాటసారులందరూ కూడా ఆటో యూనియన్ వారు ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని 1998 నుంచి స్థాపించడం అనేది జరిగింది. వారు నాటి నుంచి నేటి వరకు కూడా ఈ చలివేంద్ర కార్యక్రమం ద్వారా వచ్చిపోయేటటువంటి బాటసారులకు మరియు పరిసర ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఈ దాహార్తిని తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మరి మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ తాగి వారి దాహార్తిని తీర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క ఆటో యూనియన్ నాయకుడైనటువంటి రుద్రు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ ఆటో యూనియన్ నాయకులందరూ కూడా పాల్గొని మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నవలూరు గ్రామ పెద్దలందరినీ కూడా పిలుచుకొని ఈ రోజున ఈ యొక్క మరి ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభించడం అనేది జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ప్రజలకి అందుబాటులో ఉండడానికి యూనియన్ కూడా ఎప్పుడు నిరంతరం కష్టపడుద్ది అనేది ఆశిస్తూ మరి వారు ఇచ్చినటువంటి అవకాశంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఎండాకాలం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఈ ఆటో యూనియన్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈ ఎండాకాలం ఎక్కడంటే అక్కడ ఈ చలివేంద్ర కార్యక్రమాలు నిర్వహించాలి. అందరికీ దాహం తీర్చే దీనిలో ఈ దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం.